హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చికెన్ కర్రీ అయితే చూసేద్దాం. అసలు నీసు వాసన రాదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చికెన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకి దీనికి సరిపడా కారం, ఉప్పు అయితే వేసుకోవాలండి. ఒక 2 చెంచాల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇందులో నేనైతే ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసేసాను. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్నంతా మనం మొత్తం కలుపుకోవాలి, మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా చేస్తేనే చికెన్ బాగుంటుంది, నీచు వాసన అనేది అసలు రాదు. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనమైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి టైం ఉంటే. నేనైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి మ్యాగ్నేట్ చేసి. ఇలా అయితే ఉంటుంది చికెన్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఒక 5 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు తీసుకోవాలి, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే కొద్దిగా చెక్క కూడా, దాల్చిన చెక్క కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా చెక్క, యాలకులు, లవంగాలు, ఇవి కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన వెంటనే ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఆనియన్స్ ఎర్రగా వేగిపోయాక మనం ఇందులో టమాటోని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. నేనైతే అల్లం పేస్ట్ అయితే ఇప్పుడైతే వేయనండి, తర్వాత అయితే వేస్తాను. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు అయితే వేసేసుకోవాలండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చాలా బాగా వస్తుందండి. మీరైతే ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. ఇలా అయితే ఉంటుంది. నేనైతే వాటర్ అయితే యాడ్ చేయనండి. మనం ఆనియన్స్ వేసాం కదా, ఆ గ్రేవీయే సరిపోతుంది. ఆనియన్స్ వేసిందే గ్రేవీ లాగా బాగా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. ఇలా అయితే రెడీ అవుతుంది చికెన్ కర్రీ. ఇంకా 10 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోకండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.